ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా ఈ బాధపడుతూ, బిడ్డ నీకు ఎప్పుడు కూడా ఒక టైం కలిసి రావడం లేదు బాబా, నాకు నా టైం అసలు బాగాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి. కానీ నీకు మంచి సమయం అనేది రావడం ఆరంభమైందమ్మా. ఈ సమయం అనేది చాలా మంచి సమయం. అందువల్ల ఒక్కసారి నా నుదుటిని తాకి చూడు. నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అవకాశం అనేది నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుంది మరికొద్ది క్షణాల్లో అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఎందుకు బాబా అలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా కొత్తగా ఎవరైతే కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు ఎప్పుడు కూడా అక్క ఈ సందేశం నా కోసమే చెప్పారా బాబావారు అనేటట్టుగా ఉంటుందక్క. నేనైతే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఏదైనా సమస్య నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ సందేశం అనేది నాకు ఎటువంటిదైనా సరే కానీ నాకు ఖచ్చితంగా పరిష్కారం వెంటనే కనిపిస్తూ ఉంది అని చెప్పి చాలామంది మెయిల్స్ ద్వారా నాకు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చాలా ధన్యవాదాలండి. బాబా వారేనండి ఇదంతా మనకి చెప్తూ ఉన్నది. ఈ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? మరి బాబా ఎప్పుడు కూడా అండి మనకు సిచ్యువేషన్కి తగినట్టు ఒక్కొక్క మంచి విషయాన్ని సందేశానికి మనకు పంపిస్తూనే ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా రిలేటెడ్గా ఉంటుందండి. ఎందువల్ల అంటే మనందరికీ కూడా ఒక సందేహం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా బాబావారిని తలుచుకుంటూనే ఉన్నాము, ఎప్పుడు కూడా సాయిరామ్ 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 అని చెప్పి అనుకుంటూనే ఉన్నాము, దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నాము. కానీ మన కష్టాలు అనేవి తప్పడం లేదు. ఎందుకు మనం ఇలా చేయడం వల్ల మనకు ఏంటి ప్రయోజనం అని చెప్పి చాలామందికి కూడా ఒక సందేహం అనేది ఉంటుంది. అసలు పూజలు ఫలించడం లేదు, పరిహారాలు చేస్తున్నాం ఫలించట్లేదు అని చెప్పి లైఫ్లో విసిగిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ మనం చేసే ప్రతి విషయానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా మాత్రం ఏది జరగదు అనడానికి కథ చాలా వరకు కూడా ఉదాహరణ. ఇంకా సాయినాథుడు చెప్పబోయే ఈ కథ ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి. ఒక ఊర్లో అండి ఒక భక్తుడు ఉన్నాడు. ఈ నిజంగా అంటే ఎప్పుడు కూడా బాబావారిని తలుచుకునే ఉంటారు. అలాంటిది ఆయనకు ఒక గొప్ప అవకాశం అండి. అతనికి ఒక గొప్ప అవార్డు అనేది రాబోతోందనమాట. ఆ అవార్డు తీసుకోవడం కోసం తను ఫారిన్ వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే ఫ్లైట్ ఎక్కి ఫారిన్ వెళ్ళవలసిన స్థితి. అలాంటి ఫ్లైట్ అనేది తను ఫ్లైట్ ఎక్కుతాడు. వెళ్తూ ఉండగా మధ్యలోనే ఆ ఫ్లైట్ అనేది కింద పడిపోతుంది, ఒక అడవుల్లో ఆగిపోతుంది అన్నమాట. అలా ఆగిపోయేసరికి అతను ఎలా తప్పించుకుని కొంచెం రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. అక్కడ ఎలాగైనా సరే అంటే అవార్డు తీసుకునే సమయానికి అతను వెళ్ళాలి. అక్కడికి కనుక వెళ్ళకపోతే ఆ అవార్డు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ అవార్డు కోసం తను చాలా కష్టపడి వచ్చాడు. ఇంకా అది మిస్ అయిపోతే కనుక ఆ సమయానికి వెళ్ళకపోతే కనుక తనకు జీవితంలో చాలా లాస్ అయిపోతాను అని చెప్పేసి అతను చాలా భయపడుతూ ఉన్నారండి. అటువంటి సమయంలో బయటకు కొంచెం రోడ్డు మీదకి వచ్చి తర్వాత అక్కడ అతనికి ఒక కార్ అనేది కనిపిస్తుంది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడుగుతారనమాట, అయ్యా నేను పలానా చోటుకు వెళ్ళాలి, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా అని చెప్పేసి అడిగినప్పుడు సరేనండి ఎక్కడనే అని చెప్పేసి అతను ఆ కారులో తీసుకుని వెళ్తారు. వెళ్తూ ఉండగా ఆ కారులో వెళ్ళేటప్పుడు మంచి వర్షం వస్తుంది. చాలా పెద్ద వర్షం, అసలు ఆ కారు డ్రైవ్ చేయలేనంత పరిస్థితి. అప్పుడు ఆ కారును ఒక చెట్టు దగ్గర ఆపేసి, అయ్యా నేను ఇంతకు అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాను, చాలా పెద్ద వర్షంగా ఉంది, మిమ్మల్ని సరైన టైంకి నేను తీసుకువెళ్ళలేను అంటే అతను పలానా చోటుకి వెళ్ళాలి అని ఆ కారు డ్రైవర్తో చెప్పడం వల్ల అతను సరే ఎక్కండి అని చెప్తాడు. ఇంకా అతనికి అవార్డు తీసుకునే సమయం అనేది కూడా ముగిసిపోతుంది. వెళ్ళలేని పరిస్థితి. ఇంకా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అయ్యో ఈ కారులో నుంచి దిగమంటున్నాడు, బయట ఏమో ఒక వర్షం అని చెప్పేసి కారులో కూర్చుని అలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు అతనికి కొంచెం దూరాన ఆ వర్షం, అంతటి వర్షంలో కూడానండి ఒక చిన్న వెలుగు అనేది కనిపిస్తుంది. అంటే ఒక లాంతర్ వెలుగు అనేది అతనికి కనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి దిగేసి పరిగెత్తుకుంటూ ఆ లాంతర్ వెలుగు దగ్గరికి వెళ్తారు ఆయన. అది ఒక గుడిసె అండి, పూరు గుడిసె, ఒక ఇల్లు, అది గుడిసె లాంటి ఇల్లు అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ తలుపు కొడతాడు. ఆ తలుపు తీయడానికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ, ఏంటండి ఎవరు మీరు, ఇలా వచ్చారు అని చెప్పేసి అడిగినప్పుడు తన పరిస్థితి చెప్తారు ఆయన. అంటే నేను పలానా ఊరు వెళ్తున్నానమ్మా, నాకు ఫ్లైట్ యాక్సిడెంట్ అవడం వల్ల నేను వచ్చిన ఫ్లైట్ అది అడవుల్లో పడిపోయింది, అక్కడ నుంచి నేను అడ్రస్ తప్పిపోయాను, అంటే దారి తప్పిపోయాను, నేను వెళ్ళడానికి నాకు వాహన సదుపాయం కూడా లేదు, చీకటి పడిపోయింది, ఈరోజు రాత్రికి మీ ఇంట్లో
ఉండడానికి నాకు స్థానం ఇస్తే గనక అంటే అవకాశం ఇస్తే గనక ఈరోజు రాత్రి మీ ఇంట్లో తలదాచుకుని తెల్లవారేసరికి వెళ్ళిపోతానమ్మా అని చెప్పినప్పుడు ఆయన పరిస్థితి ఆవిడకి అర్థమవుతుంది. సరేనండి రండి లోపలికి అని చెప్పేసి ఆమెను వాళ్ళ దగ్గర ఉన్నంతలోనే భోజనం పెడతారు. ఆయన కూడా అక్కడ నిద్రించి తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు అమ్మ నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్న సమయంలో ఆవిడ వచ్చిన దగ్గర నుండి కూడా ఈయనతో మాట్లాడుతూనే ఉంటుందండి. మాట్లాడుతూ ఉన్నంతసేపు కూడా రాత్రి నిద్రించేటప్పుడు కూడా ఆమెను పరిశీలనగా చూస్తారు ఆయన. ఈవిడ నోరు మెదుపుతూ ఉన్నా ఏదో చేస్తూ ఉంటుంది, నోట్లో పెదాలు కదుపుతూనే ఉంటుంది. అంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నట్టుగా అలాగే సందేహం వస్తుందమ్మా ఏంటి మీరు ఎప్పుడు చూసినా కూడా నోట్లో ఏదో నములుతున్నట్లుగా ఏదో హమ్ చేస్తున్నట్లుగా ఏదో అంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఏంటి అంటున్నారు అని అంటే అయ్యా నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టం, నేను ఆ సాయినాథుడిని నమ్ముకుంటాను, సాయినాథుడు నాకు ఎలాగైనా సరే సహాయం చేస్తారు అని అంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు, అతనికి ఒక 10 ఏళ్ల వయసు ఉంటుంది, అతను లేచి నడవలేని పరిస్థితి, అతనికి ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి అనేది ఉంది, అలాగా ఆపరేషన్ చేయాలి అంటే చాలా పెద్ద ఖర్చు అవుతుంది, అంత మాత్రమే కాదు అలాంటి ఒక డాక్టర్ చాలా దూరంలో ఉన్నారు, అతన్ని కలవడానికి కూడా మేము వెళ్ళలేము, ఇలాంటి డాక్టర్ మట్టుకే అతనికి ట్రీట్మెంట్ చేయడానికి అతనికి గుణం అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. అందువల్ల నేను అలా అనుకోవడం తప్ప నా సాయినాథుడు నేను తలుచుకోవడం తప్ప నేను అంతకంటే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి అతనికి చెప్పినప్పుడు ఆ డాక్టర్ పేరండి అంటే పలానా ఫారిన్లో ఉంటారు, ఇలాగా డాక్టర్ పేరు కూడా ఆవిడకి చెప్తుంది. చెప్పేసరికి అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్. అతను ఎవరో కాదండి, అక్కడ ఆ ఆశ్రమం తీసుకుని అక్కడికి వచ్చిన ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన మనిషి ఎవరు అని అంటే ఆవిడ ఎవరి కోసం ఎదురే చూస్తూ ఉంటుందో ఆ బిడ్డని గుణం చేయాలి అని చెప్పి అంటే తను బాగు చేయాలి అనుకుంటున్న అటువంటి ఓం సాయిరాం అని చెప్పేసి నోట్లో అనుకుంటూ ఉంటుందో అలాంటి భగవంతుడు ఎక్కడో ఉండాల్సిన డాక్టర్ని ఇక్కడికి ఆవిడ దగ్గరికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆ రోజంతా కూడా ఆవిడతో ఉండటం, భోజనం చేయడం ఇలా అంతా కూడా జరిగింది అని అంటే ఆ పిల్లవాడిని కాపాడడం కోసం ఆ పిల్లవాడిని కాపాడుతాను అని చెప్పి ఆవిడకి నమ్మకమని ఎలా అయితే కాపాడిందో అంటే అండి అతనికి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కానీ దీనికోసమే అలాగా కనుక ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వకపోతే ఆ డాక్టర్ అక్కడికి వచ్చి ఉండేవారు కాదు అంటే వెళ్ళలేని పరిస్థితికి అంత ఖర్చు పెట్టుకుని అందువల్ల ఆ డాక్టర్నే ఇక్కడికి రప్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చేసిన లీలలండి ఇవన్నీ కూడా. మనందరం అనుకుంటూ ఉంటాం అయ్యో మనం ఇలా అనుకుంటున్నామే నాకు ఏమీ మంచి జరగడం లేదు, మనకి జరగడం లేదు, నిజంగా ఊహించిన అద్భుతాలు అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి మంచి పనిలో కూడా నిజంగా ఆ దేవుడిని నమ్ముకుంటే కనుక మనం ఏ దేవుడినైనా సరేనండి ప్రతి విషయానికి కూడా ఆధ్యాత్మికంగా మనం ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉంటామో ఇప్పుడున్న రోజుల్లో అండి మన మనిషి ఎవరినంటే వాళ్ళని నమ్ముతూ ఉంటాం, వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటూ ఉంటాము, కానీ అది మన పర్సనల్ కనుక అలాంటి నమ్మకాల కంటే కూడా మనం నిజంగా భగవంతుడిని నమ్మి కనుక కొంచెం ఒక మన జీవితంలో అండి 100%లో కనీసం ఒక 50% అయినా సరే మనం భగవంతుని కనుక నమ్మగలిగితే నిజంగా మనకు ఆ మంచి దారి అనేది ఆ భగవంతుడు చూపిస్తారండి. ఎలాంటి సమయంలో ఎప్పుడు వచ్చి సహాయం చేయాలి అనేది భగవంతుడికి చాలా బాగా తెలుసు కదండి. అందువల్ల ఆ భగవంతుడు ఎవరైతే అవకాశం కోసం తను ఎదురు చూస్తూ ఉందో ఆ అవకాశాన్ని తనే తీసుకొచ్చారనమాట దగ్గరికి. తను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అలాగే మనందరం కూడా ఏదైతే ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఇన్ని పూజలు పరిహారాలు చేశాను జరగలేదని ఎవరు కూడా అధైర్యపడకూడదు ఫ్రెండ్స్. ఇంకా మనకు ఈ వీడియో అనేది మనకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు, నచ్చింది కాదు, నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని 10 మంది బిడ్డలకు సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మీకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం అనేది నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది, అది 10 మందికి కొంత రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీరు వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు మీరందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబావారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి. బాబావారు మనకు ఎటువంటి సందేశం ఇచ్చినా మన జీవితానికి అది పునాది అని మనందరికీ గొప్ప నమ్మకం కదా ఫ్రెండ్స్. ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్దాం. సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మరో చక్కని వీడియోతో మరలా కలుసుకుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.